మీ కుటుంబంలో ఎవరితోనైనా మీరు దూరంగా ఉంటున్నారా? అవును, మీ జీవిత భాగస్వామి, పిల్లలు లేదా పెద్దవారితో మీ బంధం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు అది కొంచెం చల్లబడిందని అనిపిస్తుందా? లేదా మీరు ప్రాముఖ్యంగా కొంచెం సమయం కేటాయించలేకపోయినా కారణంగా మీ బంధాలు బలహీనంగా మారిపోయాయా? ఆ సమయంలో మీరు తలపెట్టే నేను ఏమి చేయగలను అనే ప్రశ్న మీరు గమనించారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, నేను సతీష్ ముదిగొండ. మీ బంధాలను మరింత బలంగా, ఆనందంగా, ప్రేమతో నింపడమే నా లక్ష్యం. ఈ రోజు మనం సమయం లేకపోవడం వల్ల దూరం అవుతున్న సంబంధాలు, సమయం కేటాయించేందుకు చిట్కాలు అనే అంశంపై మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో చెప్పే చిట్కాలను మీరు జీవితంలో అనుసరిస్తే మీ బంధాలు మరింత ప్రేమతో నిండి మరింత బలంగా మారుతాయి. మరి ఆలస్యం ఎందుకు? ఈ వీడియోను చివరి వరకు చూసి మీ జీవితంలో ఒక పాజిటివ్ మార్పు తీసుకురండి. మనందరికీ రోజులో 24 గంటల సమయం ఉంటాయి. కానీ మనం చాలా సమయాలు ఏం అంటాం, సమయం లేదు. అది మనం నిజంగా ఎప్పటికప్పుడు అనిపించే మాట కదా. అవును, ఇది చాలా సామాన్యంగా అనిపించవచ్చు, కానీ సమయానుభావం మన బంధాలను బలహీనంగా చేస్తుంది. మీరు గమనించారా? స్నేహితులతో గడిపే సమయం తగ్గిపోతుంది. కుటుంబంతో మాట్లాడడం అనేక సందర్భాల్లో అటకెక్కిపోతుంది. చివరికి మనం మన జీవిత భాగస్వామి, పిల్లలతో మాట్లాడే సమయాన్ని కూడా కోల్పోతున్నాం. మన బంధాలు అందుకే ఎప్పటికప్పుడు బలహీనం అవుతున్నాయనుకోవచ్చు. ఇది ఎంత ప్రమాదకరమో మీరు అర్థం చేసుకుంటే మీరు మరింత జాగ్రత్త పడతారు. మీరు గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే, ఈ బంధాలు జ్ఞాపకాలతో నిండాలి, మాటలతో ముద్రపడాలి, సమయంతో మన్నిక పొందాలి. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు నేర్పుదాం. ఈ చిట్కాలు మీ జీవితంలో అమలు చేస్తే మీరు మీ బంధాలను మరింత బలంగా తీర్చగలుగుతారు. మొదటి చిట్కా, మధురమైన పరిచయం. బంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం. మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక రోజు మొత్తంలో కనీసం 15 నిమిషాలు మీ కుటుంబానికి కేటాయించండి. పనిలో మునిగిపోయినప్పుడు మధ్యాహ్నం సమయాన్ని మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. మీరు ఎలా ఉన్నారు అని అడగడం వల్లే కాక మీరు హృదయానికి మీరు చేరుకుంటారు. ఆ 15 నిమిషాలు మిమ్మల్ని అధిక ఆనందానికి, ఆనందించడానికి, ప్రేమను పంచుకోవడానికి మార్పిడి చేస్తాయి. మీ డైలీ రొటీన్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం. మీరు రోజు సరిపడే సమయాన్ని మీ కుటుంబంతో గడపడానికి ఉపయోగించండి. ఉదయం నిద్ర లేవగానే పిల్లలతో కొన్ని చిన్న మాటలు, ఎప్పుడైతే రాత్రి భోజనం చేసేటప్పుడు కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత పటిష్టం అవుతుంది. మీరు తేలికపాటి చిన్న మార్పులు చేసి వారితో మరింత చేరువ కావచ్చు. సమయాన్ని వాడే స్మార్ట్ పద్ధతులు. మన దైనందిన జీవన శైలిని చాలా ఫాస్ట్ పేస్ లో ఉంటుంది. టెక్నాలజీ వల్ల మనకు సమయం ఉన్నట్లుగా అనిపించగలదు, కానీ నిజానికి అదే మన సమయాన్ని దోచేస్తుంది. సోషల్ మీడియా, ఫోన్ సందేశాలు వంటివి మన సమయాన్ని కన్నీటి కింద దోచుకుంటున్నాయి. దీనికి సరళమైన పరిష్కారం, ప్రతిరోజు మీ ఫోన్, ల్యాప్టాప్ అందుబాటులో పెట్టకుండా కుటుంబంతో మాత్రమే సమయాన్ని గడపండి. మీరు ఎంత సరళంగా అనిపించినా మీ బంధాన్ని ప్రపంచమంతా వెన్నెల వెలుగుల్లా మారుతుంది. ఆనందం బంధాలకు ముఖ్యమైన వెన్నెల. మీ బంధాలను బలంగా ఉంచడంలో అనుభూతుల పాత్ర చాలా ముఖ్యం. సాధారణమైన క్షణాలు, చిన్న ఆటలు, సందర్శనలు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు టీ తాగడం, పిల్లలతో చిన్న ఆటలు ఆడడం, లేదా వారం చివరిలో కుటుంబంతో ఒక చిన్న పిక్నిక్ ప్లాన్ చేయడం. ఈ మార్గాలు మీ బంధాలను ఊరికి మించి మరింత అనురాగంతో నింపుతాయి. ఇంకోటి, సంభాషణ మరియు ఆశ. ఈ పిల్లలతో 10 నిమిషాలు మాత్రమే మాట్లాడినా వారి భావాలను పరిగణలోకి తీసుకోవడం, వారికి తరచూ రుగ్మతలు లేదా గోప్యాన్ని పంచుకోవడం వారికి నమ్మకాన్ని పెంచుతుంది. అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో రోజు మీరు రొటీన్ నుండి బయటకు వచ్చి ఒక చిన్న ప్రశ్న, ఈ రోజు నీకు ఏం స్పెషల్ గా అనిపిస్తుంది వంటివి అడగండి. మీరు మీ కుటుంబాన్ని సహజమైన మాటలతో ఆనందం ఇచ్చేలా చేయగలిగితే మీ బంధం శక్తివంతమైనది అవుతుంది. ఇంకో విషయానికి మనం వస్తే, సరదాగా సమయాన్ని గడపడం. మీరు కుటుంబంతో సరదాగా, హాస్యంగా, విభిన్నంగా సమయాన్ని గడపండి. ఇంట్లో పిజ్జా తయారు చేయడం లేదా వీకెండ్ లో చిన్న పిక్నిక్ ప్లాన్ చేయడం మీ బంధాన్ని మరింత ప్రేమతో నింపుతుంది. మీరు అదే పాటలను పాడుతూ, ఆటలు ఆడుతూ కుటుంబంతో మనసుకు ఆనందంగా గడపండి. ఇంకో పాయింట్ కు మనం వచ్చినట్టయితే, క్రియేటివిటీ మరియు వ్యక్తిగత సమయం. మరింత మెరుగైన సంబంధాలను సాధించడానికి వ్యక్తిగత సమయానికి కూడా గౌరవం ఇవ్వండి. మీ జీవిత భాగస్వామికి ఒక
చిన్న సమయం ఇవ్వడం, తర్వాత మీరు కనీసం మాట్లాడే సమయం సంపూర్ణంగా విలువైన, ఇవన్నీ మీరు పాటించినప్పుడు మీ బంధాలను మరింత బలంగా, ఆనందంగా, ప్రేమతో నింపే మార్గాలు, ఈ చిట్కాలు మీ జీవితంలో ఎలా అనిపించాయో కామెంట్ లో పంచుకోండి. మీరు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు మరిన్ని చిట్కాలు కావాలంటే సతీష్ రిలేషన్షిప్ కోచ్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన, మీకు ఉపయోగపడే విషయాలను తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ బంధాలకు సమయం కేటాయించి వాటిని ప్రేమతో నింపుకోండి. మీరందరూ బహుమతిని అందించండి. మీ కుటుంబం, బంధం, ప్రేమ. ధన్యవాదాలు.